మీరెప్పుడైనా ఆలోచించారా? మనం రోజు వాడే రోడ్లు ఎలా తయారవుతాయో? ముందు నెలల పాటు పడే ఈ పని ఇప్పుడు కొన్ని గంటల్లో ఎలా తయారవుతుంది? ఫ్రెండ్స్, దీని వెనుక ఉంది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఈరోజు మనం చూడబోయేది ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన 5 నిర్మాణ యంత్రాలు. ఇవి చూసిన తర్వాత నిజంగానే ఆశ్చర్యపోతారు. కాబట్టి చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి యంత్రం గత దానికంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యపరుస్తుంది. మొదటి యంత్రం ఆటోమేటిక్ ఇటుక కట్టే మిషన్. ముందుగా ఇటుకలు ఎలా వేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా పాత రోడ్లు లేదా పార్క్ తయారవుతుంటే చూసారా? గుర్తుంటుందా? ఎంతోమంది కార్మికులు, ఎంతో కష్టం, ఎంతో టైం పడుతుంది. ఒక్క ఇటుకను చేత్తో వేసి సరిచేసి కొట్టి మళ్ళీ ఇంకో ఇటుక పెట్టడం. ఇలా చేస్తే గంటలు కాదు రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఒకేసారి ఊహించండి, ఇదే పని ఒక మిషన్ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరో గుడ్డ పాడేసి వేసినట్టు ఉంటుంది. ఇది కేవలం ముందుకు వెళ్తుంది, వెనక నుంచి మాత్రం అందంగా సరిచేసి పర్ఫెక్ట్గా ఉన్న రోడ్లు తయారవుతాయి. అదే ఆటోమేటిక్ బ్రిక్ సేవింగ్ మిషన్. ఈ మిషన్ ఒకవైపు ఇటుకలు వేస్తూనే వాటిని తానే సెట్ చేసి సరిచేసి ముందుకు సాగుతుంది. ఒక్క ఇటుక కూడా వంకరిగా ఉండదు, ఒక్కటి కూడా లైన్ తప్పి పక్కకు వెళ్ళదు. అన్నీ సూటిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ముందు 100 మంది కార్మికులు రోజంతా పనిచేసి పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఒక్క మిషన్ గంటలోనే పూర్తి చేస్తుంది. జర్మనీ, నెదర్లాండ్స్, చైనా లాంటి దేశాలు పార్కులు, ఫుట్పాత్లు, గ్రామ రోడ్లు అన్నీ ఈ మిషన్తోనే తయారవుతున్నాయి. కాబట్టి ఇక మీదట మీరు ఎక్కడైనా అందమైన ఫెవెట్ రోడ్ మీద నడిస్తే అది మనుషులు కాదు, ఒక మిషన్ చేసిందని గుర్తుంచుకోండి. ఇప్పుడు రెండో మిషన్ కాంక్రీట్ స్లిప్ ఫార్మా పేపర్. ఇప్పుడు అసలు రోడ్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఆ వైడ్ లెన్స్, బలమైన మెరిసే కాంక్రీట్ రోడ్డు, దాని మీద రోజు వేలాది కార్లు పరిగెడతాయి. పాత విధానంలో అయితే కాంక్రీట్ రోడ్ చేయాలంటే మిక్సర్ ఒకవైపు, పనివాళ్ళు మరోవైపు, మధ్యలో గజిబిజి పని, పొడి, ఇంకా వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది. కాంక్రీట్ పొయ్యాలి, పాకలు సరిచేయాలి, ఫినిషింగ్ ఇవ్వాలి. ప్రతి పని వేరువేరుగా చేసేవారు. కానీ ఈ కాంక్రీట్ ఫ్లిప్మా ఫార్మా కంపెనీ ఇవన్నీ ఒకేసారి చేస్తుంది. అది నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్తుంటే వెనక నుంచి సరిగ్గా గ్లాసింగ్ ఫినిష్ అయిన కాంక్రీట్ రోడ్ బయటికి వస్తుంది. ఈ మిషన్ లోపలే కాంక్రీట్ పోస్తారు, వైబ్రేషన్స్తో గాలి బయటికి పంపిస్తుంది. పై భాగాన్ని సరిచేస్తే ఫినిషింగ్ కూడా అక్కడే పూర్తవుతుంది. అన్నీ ఒకే చోట ఒకేసారి. అందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని మిషన్లు ఒకేసారిగా 16 మీటర్ల వెడల్పు రోడ్డు కూడా తయారు చేస్తాయి. అంటే 3 బస్సులు పక్క పక్కనే వెళ్ళేంత పెద్ద రోడ్డు. ఇది సులభంగా ముందుకు కదులుతుంది. అంత పెద్ద వెడల్పు అయినా ఒక్క ఇంచు కూడా ఎత్తు తేడా రాదు. అంతా స్మూత్గా ఉంటుంది. అమెరికా, జర్మనీ, చైనా లాంటి దేశాల్లో వేల కిలోమీటర్ల హైవేలు ఈ టెక్నాలజీతోనే తయారవుతాయి. ఇప్పుడు మూడవ మిషన్ చైనా ట్రంచర్. ఇది నేల కింద పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి పెద్ద నగరాల్లో అసలు పని నేల కిందే జరుగుతుంది. నీటి లైన్లు, గ్యాస్ పైపులు, ఎలక్ట్రికల్ కేబుల్స్ వేయాలంటే ముందుగా లోతుగా ఒక గుంత తవ్వాలి. ముందు ఈ పని జేసీబీ కార్మికులతో కలిసి మెల్లగా ఇంచుగా చేసేవారు. చాలా టైం పడేది. కానీ చైనా ట్రంచర్ ఆ పనిని పూర్తిగా మార్చేసింది. ఆ మిషన్ చూడడానికి ఒక పెద్ద ఆరీలాగా ఉంటుంది. ఇందులో ఉన్న కటింగ్ చైనా బలమైన స్టీల్తో దంతాలతో తయారు చేసింది. అవి నేలలోకి దిగి మట్టి, రాళ్ళు, కంకర్లు అన్నిటినీ కట్ చేస్తూ ముందుకు సాగుతాయి. వెనక మాత్రం సరిగ్గా సరైన లోతు, సరైన వెడల్పుతో గుంటలు తయారవుతాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ తవ్విన మట్టిని 2 వైపులా చక్కగా పడుస్తుంది. కొన్ని ట్రంచర్లు అంత శక్తివంతంగా ఉంటాయి. 1.5 మీటర్ల వెడల్పు ఉన్న రాళ్లను కూడా సులభంగా కట్ చేస్తాయి. మన దేశంలో ప్రతి నగరంలో ఇలాంటి మిషన్ ఉంటే నీటి లైన్ అయినా, డ్రైనేజ్ పని అయినా ఒక్క రోజులోనే పూర్తవుతుంది. ఇప్పుడు 4వ మిషన్ క్యాట్ 24 మోటార్ గ్రేడర్. ఇప్పుడు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది చూస్తే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల నుంచి వచ్చినట్టు ఉంటుంది. క్యాట్ 24 మోటార్ గ్రేడర్. ఏ నిర్మాణమైనా ముందుగా నేల సరిగ్గా ఉండాలి. అది రోడ్ అయినా, ఎయిర్ ఫీల్డ్ అయినా, పెద్ద ప్రాజెక్ట్ అయినా. నేల సరిగ్గా లేకపోతే మొత్తం పని వృధా అవుతుంది. అదే పని ఈ మోటార్ గ్రేడ్ చేస్తుంది. క్యాట్ 24 క్యాటర్పిల్లర్ కంపెనీకి చెందిన చాలా పవర్ఫుల్ మిషన్. ఇందులో ఉన్న బ్లేడ్ చాలా పెద్దది, దాదాపు 7 మీటర్లు, అంటే 24 అడుగుల వెడల్పు. ఆపరేటర్ ఈ బ్లేడ్ని రియల్ టైంలో మార్చుకోవచ్చు, ఎత్తు మార్చుకోవచ్చు, కోణం కూడా మార్చగలడు. వంకర మార్పులు అన్ని సులభంగా కంట్రోల్ చేస్తాడు. ఈ మిషన్ ముందుకు వెళ్తుంటే అది అసమానంగా ఉన్న నేల మీదకి వెళ్ళి ఆ వెళ్ళిన తర్వాత నేల అంతా స్మూత్గా మారుతుంది. చూడటానికి రోలర్తో గీసినట్టు కనిపిస్తుంది.
ఈ బ్లేడ్ కింద 300 కిలోల రాయి వేసినా సరే అది కూడా తునాతునకలైపోతుంది. అంత శక్తి ఈ మిషన్కు ఉంటుంది. ఇప్పుడు 5వ మిషన్ రోడ్ రిస్కలర్ అండ్ స్టెబిలైజర్. చివరిది అయినా బహుశా అతి శక్తివంతమైన మిషన్ ఇదే. ఒక్కసారి ఆలోచించండి, పాత రోడ్డు పాడైతే ఏం చేస్తారు? ముందు ఎలా చేసేవారంటే రోడ్డు మొత్తం కొట్టేసి మట్టి తీసి కొత్త పదార్థం తీసుకొని మళ్ళీ కొత్త రోడ్డు వేయాలి. దీనికి వారం రోజులు పడేది, ఖర్చు కూడా చాలా ఎక్కువ. కానీ ఈ రోడ్ రీసైక్లర్ మాత్రం ఈ పదార్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మిషన్ పాత చెడిపోయిన రోడ్లపైన నేరుగా వెళ్ళిపోయి మరియు ఇది పాత రోడ్లు తానే రుద్ది చేస్తుంది. కింద ఉన్న పెద్ద తిప్పుకున్న డ్రమ్ పాత రోడ్లని పూర్తిగా ముక్కలుగా చేస్తుంది. అందులో కొత్త బైండింగ్ పదార్థాలు కలిపి మళ్ళీ కింద పనిచేస్తుంది. అదే ఒక్కసారి లోతుగా అంటే పాత రోడ్లునే కొత్త రోడ్డుగా బేస్ అవుతాయి. ఎలాంటి చెత్త తీసుకోవాల్సిన అవసరం లేదు, కొత్త పదార్థాలు తీసుకురావాల్సిన పని లేదు, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది కేవలం వేగంగా నిర్మించడం కాదు, ఇది స్మార్ట్గా నిర్మించడం. ఫ్రెండ్స్, ఈ 5 మిషన్లు కేవలం టెక్నాలజీకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇవి నేడు ప్రపంచంలో రోడ్లు ఎలా తయారవుతున్నాయో చూపిస్తున్నాయి. మనం రోజు నడిచే రోడ్ వెనుక, మన ఇంటికి వచ్చే నీటి పైప్ లైన్లు వెనుక కూడా ఇలాంటి మిషన్లు పనిచేస్తాయి. ఇది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఇలాంటి మిషన్స్ వాడి పనిని ఎంత త్వరగా పూర్తి చేసి అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? నిజంగా అలాంటి రోజులు వస్తాయా? ఈ టెక్నాలజీ భారతదేశం అడాప్ట్ చేసుకోవాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే నేను చెప్పినట్టు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.